టెక్నికల్ సొల్యూషన్స్ని సరిగ్గా డాక్యుమెంట్ చేయడం వల్ల కెరియర్కి ఎంత ప్లస్ అవుతుందో ఈరోజు చూద్దాం. అసలు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా అందరూ మళ్లీ వాడుకునేలా ఆస్తులుగా ఎలా మార్చవచ్చో వివరంగా తెలుసుకుందాం. కుబర్నెటీస్, AWS, అజూర్ ఇలాంటి టెక్నాలజీలు మనకు బాగా తెలిసి ఉండొచ్చు. చాలా మంచి టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన విలువని ఎలా ప్రూవ్ చేసుకుంటాం? కేవలం కోడ్ రాయడం, సమస్యలు పరిష్కరించడం మాత్రమే కాదు, మనం చేసిన పనివల్ల టీంకి ఎలాంటి మేలు జరిగిందో చెప్పగలగడమే అసలైన స్కిల్. చూడండి, సీనియర్ ఇంజనీర్ల దగ్గర ఒక హిడెన్ సూపర్ పవర్ ఉంటుంది. అదే ఎలైట్ డాక్యుమెంటేషన్. అంటే చాలా ఉన్నత స్థాయిలో డాక్యుమెంట్ చేయడమన్నమాట. సో ఈరోజు మనం జీరా, కాన్ఫ్లెన్స్ లాంటి టూల్స్ వాడి ఈ డాక్యుమెంటేషన్ను ఏదో ఒక అదనపు పనిలా కాకుండా మన కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక పవర్ఫుల్ సాధనంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఓకే, మరి మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ దాటి డాక్యుమెంటేషన్ ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ఆ తర్వాత ఒక సమస్యని జీరాలో ఎలా ట్రాక్ చేస్తారు, దానికి కాన్ఫ్లుయెన్స్లో సొల్యూషన్ని ఎలా బిల్డ్ చేస్తారనేది తెలుసుకుందాం. ఫైనల్గా ఈ మొత్తం ప్రాసెస్ని ఒక పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ ఆన్సర్గా ఎలా ప్రెజెంట్ చేయాలో కూడా నేర్చుకుందాం. రైట్, సెక్షన్ 1కి వెళ్దాం. టెక్నికల్ స్కిల్స్కి మించి ముందుగా మనం డాక్యుమెంటేషన్ గురించి ఆలోచించే పద్ధతినే మార్చేయాలి. ఇది జస్ట్ నోట్స్ రాసుకోవడం కాదు, ఇది వాల్యూని క్రియేట్ చేయడం. సరే, సెక్షన్ 2 ప్రాబ్లం, జిరాలో ట్రాకింగ్. చూడండి, ఏ పెద్ద సొల్యూషన్ అయినా ఒక ప్రాబ్లంతోనే మొదలవుతుంది కదా. ముఖ్యంగా డెవాప్స్, SRE ఫీల్డ్స్లో అయితే ఆ ప్రాబ్లంకి ఫస్ట్ అడ్రస్ సాధారణంగా ఒక జిరా టికెట్. అక్కడ్నుంచే అసలు పని అధికారికంగా మొదలవుతుంది. ఇది చూడండి, ఇది ఒక రియల్ ప్రాజెక్ట్ చాట్ నుంచి తీసిన మెసేజ్. ఒక మైగ్రేషన్ బ్లాక్ అయినప్పుడు ఉండే ప్రెషర్, ఆ అర్జెన్సీ అంతా ఇందులో కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్లోనే మనకొక క్లియర్, ట్రాక్ చేయగలిగే రెస్పాన్స్ కావాలి. ఇలాంటి హై ప్రయారిటీ ఇష్యూ వెంటనే ఒక జీరా టికెట్గా మారుతుంది. ఇక ఆ పనికి సంబంధించి అంతా అక్కడే ఉంటుంది. జీరా ఏం చేస్తుందంటే పనిని ట్రాక్ చేస్తుంది. ఎవరు, ఏం చేస్తున్నారు, ఎప్పటికి పూర్తి చేస్తారు, ఇవన్నీ చెప్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, పనిని ట్రాక్ చేయడం వేరు, ఆ పని నుంచి వచ్చిన నాలెడ్జ్ని స్టోర్ చేయడం వేరు. ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. అయితే ప్రాబ్లంని జీరాలో ట్రాక్ చేస్తున్నాం సరే, మరి సొల్యూషన్ ఎక్కడుంటుంది? దానికి జవాబే కాన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మనం కాన్ఫ్లుయెన్స్లో ఈ సొల్యూషన్ని ఎలా నిర్మిస్తారో చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న తేడా చాలా ముఖ్యం. జీరా అనేది వర్క్ని ట్రాక్ చేస్తోంది, కాన్ఫ్లుయెన్స్ ఏమో నాలెడ్జ్ని స్టోర్ చేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, జీరా అనేది మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది, కానీ కాన్ఫ్లుయెన్స్ మనం దీన్ని ఎలా, ఎందుకు చేస్తున్నాం అని వివరిస్తోంది. జీరా ఒక స్ప్రింట్ లాంటిదైతే, కాన్ఫ్లుయెన్స్ ఒక మారథాన్ కోసం మనల్ని సిద్ధం చేసే నాలెడ్జ్ బేస్ అన్నమాట. ఇక సెక్షన్ 4 నాలెడ్జ్ బేస్ని క్రాఫ్ట్ చేయడం. చూడండి, ఒక మంచి కాన్ఫ్లుయెన్స్ పేజీ అంటే జస్ట్ ఒకసారి ప్రాబ్లంని సాల్వ్ చేయడం కాదు, అది మొత్తం టీంకి పవర్ ఇస్తుంది. మరి ఒక పర్ఫెక్ట్ కాన్ఫ్లుయెన్స్ పేజీలో ఏమేముండాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫస్ట్ పార్ట్, ఎందుకు అంటే బిజినెస్ అండ్ టెక్నికల్ కాంటెక్స్ట్. అసలు ఈ పని ఎందుకు చేయాల్సొచ్చింది? ఒక అప్లికేషన్ మైగ్రేషన్ నెట్వర్కింగ్ ఇష్యూ వల్ల బ్లాక్ అయింది. ఇది చాలా అర్జెంట్, రేడ్ ఐటమ్గా కూడా ఎస్కలేట్ అయింది. టెక్నికల్గా చూస్తే ఇందులో AWS EC2, నెట్వర్కింగ్, డాకర్ కంటైనర్స్ లాంటివి ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తే ఎవరికైనా ఆ ప్రాబ్లం ఎంత సీరియస్ అనేది అర్థమవుతుంది. తర్వాత రెండో పార్ట్, ఎలా. ఇదే అసలైన యాక్షనబుల్ రన్బుక్. స్టెప్ 1 NSO హోస్ట్కి లాగిన్ అవ్వండి. స్టెప్ 2 సర్వీస్ స్టేటస్ చెక్ చేయండి. స్టెప్ 3 నో స్పేస్ లెఫ్ట్ ఆన్ డివైస్ అనే ఎర్రర్ కోసం వెతకండి. ఇలా ప్రతి స్టెప్ చాలా క్లియర్గా, ఎవరైనా ఫాలో అయ్యేలా ఉండాలి. ఇలా ఉంటే ఎంత టెన్షన్ ఉన్నా చాలా ప్రశాంతంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో అయిపోవచ్చు. ఇక మూడో పార్ట్, ఏమిటి? అదే గ్లాసరీ లేదా పదకోశం. ఒక మంచి డాక్యుమెంట్ ఎప్పుడూ కొత్త విషయాలు నేర్పిస్తుంది. ఇందులో వాడిన కష్టమైన టెక్నికల్ పదాలకు సింపుల్గా డెఫినేషన్స్ ఇస్తే జూనియర్ ఇంజనీర్ల నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ల వరకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు ఎండ్ టు ఎండ్ SSL అంటే ఏంటి? డేటా అనేది క్లయింట్ నుంచి లోడ్ బ్యాలెన్సర్ వరకు మాత్రమే కాదు, బ్యాక్ ఎండ్ సర్వర్ వరకు పూర్తిగా ఎన్క్రిప్ట్ అవ్వడం. ఈ ఒక్క డెఫినేషన్ చదివితే చాలు, సిస్టంలో సెక్యూరిటీ ఎంత ముఖ్యమో స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే
సర్వీస్ ప్రిన్సిపల్ అజూర్లో ఇది ఒక రోబోట్ యూజర్ లాంటిది. అంటే అప్లికేషన్స్ లేదా ఆటోమేటెడ్ టూల్స్ మనుషుల పాస్వర్డ్స్ వాడకుండా సేఫ్గా అజూర్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి వాడే ఒక ఐడెంటిటీ అన్నమాట. ఇది తెలియడం వల్ల టీంకి సెక్యూరిటీ గురించి మంచి అవగాహన వస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. సెక్షన్ 5 ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడం. మనం ఇప్పుడుదాకా నేర్చుకున్నదంతా ఉపయోగించి ఒక పవర్ఫుల్ ఇంటర్వ్యూ ఆన్సర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంటర్వ్యూలో చాలా కామన్గా అడిగే ప్రశ్న ఇది. మీరు సాల్వ్ చేసిన ఒక కాంప్లెక్స్ టెక్నికల్ ప్రాబ్లం గురించి చెప్పండి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం అంటే జస్ట్ టెక్నికల్ డీటెయిల్స్ చెప్పడం కాదు. మనం ఫాలో అయిన ప్రాసెస్, దానివల్ల వచ్చిన ఇంపాక్ట్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చూపించే ఒక గొప్ప అవకాశం అది. దీనికి స్టార్ మెథడ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సిచ్యువేషన్: ఒక క్రిటికల్ అప్లికేషన్ మైగ్రేషన్ నో స్పేస్ ఎర్రర్ వల్ల బ్లాక్ అయిపోయింది. టాస్క్: పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టి ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా టీమ్ డిపెండెన్సీ తగ్గించేలా డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడం నా లక్ష్యం. యాక్షన్: లాగ్ ఫైల్స్ వల్లే ప్రాబ్లం అని కనిపెట్టాను. తర్వాత మొత్తం ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ కమాండ్స్తో, డెఫినిషన్స్తో ఒక కాన్ఫ్లుయెన్స్ రన్బుక్లో డాక్యుమెంట్ చేసి దాన్ని జీరాకి లింక్ చేశాను. రిజల్ట్: మైగ్రేషన్ అన్బ్లాక్ అయ్యింది. ఆ తర్వాత వేరే ఇంజనీర్లు కూడా అదే రన్బుక్ వాడి గంటలు పట్టే పనిని నిమిషాల్లో సాల్వ్ చేశారు. నా వ్యక్తిగత నాలెడ్జ్ ఇప్పుడు టీం మొత్తానికి ఒక ఆస్తిగా మారింది. చూసారా, ఈ స్టార్ మెథడ్ మన స్టోరీని ఎంత క్లియర్గా చెప్తుందో? సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, డాక్యుమెంటేషన్ అనేది అదనపు పని కాదు, అది ఒక ఇంజనీరింగ్ ఫోర్స్ మల్టిప్లయర్. అంటే మన ఎఫర్ట్ని చాలా రెట్లు పెంచుతుంది. ఇలా డాక్యుమెంట్ చేయడమంటే ఒక టికెట్ క్లోజ్ చేయడం మాత్రమే కాదు, మన సొంత నాలెడ్జ్ని మొత్తం ఆర్గనైజేషన్కి ఉపయోగపడే ఒక ఆస్తిగా మార్చడం. అందుకే నెక్స్ట్ టైం ఒక కష్టమైన ప్రాబ్లంని సాల్వ్ చేసినప్పుడు ఆలోచించండి, దీనిని ఎలా డాక్యుమెంట్ చేసి దాని ఇంపాక్ట్ని పెంచాలి అని. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.